అరే అవునత్తయ్య, నేను నువ్వు అక్కని ఎక్కడైనా చూసావా? తన గదిలో ఉండుంటుంది. లేదమ్మా, అక్క గదిలో లేదు, అందుకే నేను అడుగుతున్నాను. నేను తను చూడలేదే. ఓ గాడ్, అమ్మా అక్కకి దాని గురించి తెలిసిపోయిందంటే అప్పుడు పెద్ద గందరగోళం అయిపోతుంది. నువ్వు ఒక పంచే తనకి ఫోన్ చేసి అడుగు. అమ్మా అక్క ఫోన్ ఎత్తడం లేదు. ఈ ఫోన్ రింగ్ ఎక్కడి నుంచి వినిపిస్తుంది? ఈ సౌండ్ ఇక్కడి నుంచి వస్తుంది. ఈ పర్స్, ఇదైతే ప్రజ్ఞకు బ్యాగ్, ఇందులో తన ఫోన్. కానీ అక్క ఎక్కడుంది? అక్క, ప్రజ్ఞక్క, ప్రజ్ఞక్క. అక్క, నీకు బోర్ కొట్టదా ఏంటి? సేమ్ గాడ్తో సేమ్ ప్రేయర్ చేస్తుంటావు. నీకు ఆయన నుంచి ఏమీ దొరకదు. ఒకళ్ళకి ఏమైనా కావాలంటే నువ్వు నాకు చెప్పు, నేను తీసుకొచ్చిస్తాను నీకు. నాకు తెలుసు, నాకు సంతోషాన్ని ఇచ్చే ప్రతిదాన్ని మీరు తీసుకొచ్చి నాకు ఇస్తారని. అలాగే అందరికీ సంతోషాన్ని ఇచ్చేదాన్ని భగవంతుడు మనకిస్తాడు. దానివల్ల మంచి జరుగుతుంది. కానీ అవందరికీ అంత సులభంగా దొరకవు. మనం కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థించాలి. అలాగే మరొకటి కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి? అరే, భగవంతుని లేపాల్సి ఉంటుంది. దేవుడా, అరే, లే, నిద్రలే. నేను ఏదో కోరుకోవాలనుకుంటుంటాను. లే, నిద్రలేసి విను. దేవుడా, లే. నన్ను ఇక్కడ చూసి నీకు ఆశ్చర్యంగా ఉంది కదా? అన్నీ ఉన్నవాడు నీ దగ్గరికి ఎందుకు వచ్చాడా అని ఆలోచిస్తున్నావు కదా? నేను నిన్నేమి అడగాలని అనుకోవటం లేదు, కానీ ఒక్క ప్రశ్నకి నిన్ను జవాబు అడగాలని వచ్చాను. ఎందుకు నువ్వు ప్రజ్ఞ విషయంలో ఇలా చేస్తున్నావు? తను నిన్ను ఎంతో నమ్ముతుంది కదా, ఎన్నో పూజలు చేస్తుంది, నీకు ఎన్నో కోరికలు కోరుకుంటుంది. అందుకు బదులుగా నువ్వు తనకి ఏమిచ్చావు? తను కోరుకును ఇవ్వటానికి బదులు నువ్వు తనకి అసలు ఏమీ లేకుండా చేసేసావు. నేనే కదా నాస్తికుణ్ణి, మరి తనకెందుకు శిక్ష వేస్తున్నావు నువ్వు? ఎందుకు నన్ను తనకి దూరం చేసావు? తను నాతో తన జీవితం అంతా గడపాలని ఆశపడింది కదా. నువ్వు జంటల్ని కలుపుతావు అని అన్నవాళ్ళంతా పిచ్చివాళ్ళు. ఎందుకంటే నువ్వు జంటల్ని కలపవు, జంటల్ని విడదీస్తావు. నువ్వు భగవంతుని సాక్షిగా అనుకుని అందరూ 7 అడుగులు వేస్తారు. అలాంటి వాళ్ళని నువ్వు ఎలా వేరు చేయగలవు? అయినా నాకు తెలుసు ఇంత జరిగిన తర్వాత కూడా ప్రజ్ఞకి నీ మీద ఉన్న నమ్మకం పోదు. అలాగే తను నిన్ను ఇంకా నమ్ముతుంది. రోజు నీకు ఇంకా పూజలు చేస్తుంది. తను నీకు ఎంతగా పూజలు చేస్తూ ఉంటుందో అంతగా నువ్వు తనకి బోధని కలిగిస్తావు. అయినా కేవలం నీ రూపమే రాయి కాదు, నీ మనసు కూడా రాయిగా మారిపోయింది. అందుకే నీకు నీ భక్తుల మీద కొంచెం కూడా జాలి దయ కలగడం లేదు. దయచేసి ఇలా చేయొద్దు. నా తప్పుకి నువ్వు తనని శిక్షించొద్దు. నా నుంచి నా సంతోషాలన్నీ తీసుకో, కానీ తన నుంచి తన భర్తని మాత్రం దూరం చేయొద్దు. నాకు తనని పొందే అర్హత లేదేమో, కానీ ఒక స్త్రీగా తనకు అన్ని సంతోషాలు దక్కాలి. ఒకవేళ అలా చేయలేకపోతే నువ్వు నాకు చెప్పు. నేను తనకు అన్ని సంతోషాలను తీసుకొచ్చిస్తాను. తనకి ఏం కావాలని అది నేను తీసుకొచ్చిస్తాను. నువ్వు చేయలేనివన్నీ నేను చేసి చూపిస్తాను. దానికోసం నేను తనని మళ్ళీ నా ఇంట్లోకి, నా జీవితంలోకి తీసుకురావాలి. అందుకోసం నేను నీతో పోరాడాల్సి వచ్చినా సరే వెనకాను. నేను తనని తిరిగి తీసుకురావాలి. తను రియలైజ్ అయ్యేలా చేయాలి. తను ఇల్లు వదిలి వెళ్ళాలి అనే డెసిషన్
కరెక్ట్ కాదని తనకు తెలియాలి. కానీ ఎలా? ఈ కార్డు, నేను తనకి ఈ కార్డు చూపిస్తాను. బహుశా తను ఈ కార్డు చూసి ఎమోషనల్ అయి నా జీవితంలోకి తిరిగి వచ్చేస్తుందేమో. ఒక్కసారి తను తిరిగి వచ్చేసిందంటే అప్పుడిక నేను అన్ని సరి చేస్తాను. ప్రజ్ఞక్క అక్క ఏం చేయాలి? నీళ్ళు అక్క ఏమైంది? అర్చన తను ఇక్కడుంది. తన్ను బయటకు వెళ్ళింది. అక్క నీకేమైంది? ఈయన ఇక్కడున్నారు. తెలీదక్క. నేను ఆకాష్కి కాల్ చేసి అడుగుతాను. ఒక్క నిమిషం. హలో ఆకాష్, నాకు విషయం చెప్పు. అభిబాబు గారు ఎక్కడున్నారో నీకు తెలుసా? ఏంటి ఆఫీస్లోనా? సరే అయితే. లేదు లేదు ఏమీ లేదు, నేను నీతో తర్వాత మాట్లాడతాను. అక్క ఆకాష్ చెప్పాడు అభిబాబు గారు ఆఫీస్ నుండి బయటకు వెళ్ళారట. ఏవో పేపర్స్ మీద సంతకాలు సరే కోసం. అర్చన, నేను ఆయన కలవాలి. చాలా ముఖ్యమైన పనుంది. అక్క ముందు నువ్వు నాకు చెప్పి వెళ్ళు, అసలు ఏం జరిగింది? అర్చన, నేను నీకు తర్వాత చెప్తాను. నేను వెంటనే ఆయన కలవాలి. చాలా ముఖ్యమైన పనుంది నాకు. నేను వెళ్ళొస్తాను. అక్క హలో, ఎక్కడున్నా అక్క? నేను నీకు ఇంటికి వచ్చాక చెప్తాను. చాలా ముఖ్యమైన పనుంది. నేను ఆయనతో మాట్లాడాలి. బుల్బుల్. హలో అక్క ఐఎమ్ షూర్ అక్కకి తను ఇంకా బావగారి పెళ్లి గురించి తెలిసిపోయి ఉంటుంది. అక్క బానే ఉంటుంది అనుకుంటున్నాను. ఆయన ఫోన్ ఎందుకు ఎత్తడం లేదు? నేను అసలు ఏం చేశాను? తను నాకు అబద్ధాలు చెప్తూ వచ్చింది, కానీ నేను తనకి హెల్ప్ చేస్తూ వచ్చాను. నేను నా చేతులతోనే నా కాపురాన్ని... లేదు లేదు, నేను వెంటనే ఇదంతా ఆపాల్సి ఉంటుంది. నేను ఆయనకి నిజం చెప్పాల్సి ఉంటుంది. నేను నిన్నెంతగానో ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ. కేవలం ఒక్కసారి ఆయనకి తను గురించి తెలిస్తే అప్పుడు మేమిద్దరం ఒక్కటవ్వచ్చు. కానీ దానికోసం ముందు నేను ఆయన కలవాల్సి ఉంటుంది. ఆ పాపు ఇక్కడే ఆపండి. ఇదిగో. అరే మేడం గారు, మీ చేంజ్. నమస్తే ఆంటీ గారు. నమస్తే. మీరు ఇక్కడ? అది నిజానికి నేను ఇది ఇవ్వడానికి వచ్చాను. అదే, నాకు ఇంకా తన్నుకి ఆ. నేను పేపర్లో చదివాను. పెళ్లికి శుభాకాంక్షలు. ఆంటీ గారు, ఎవరికోసమైనా వెతుకుతున్నావా? ఆంటీ గారు, అది ఎవరు కనిపించట్లేదేంటి? ప్రజ్ఞ ఇంట్లో లేదు. అది కాకుండా ఇప్పుడు తనతో నీకే సంబంధం లేదుగా. మీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు కదా. ఈ కార్డు నేను ప్రజ్ఞకి తప్పకుండా ఇస్తాను. అలాగే తను మీ పెళ్లికి రాకుండా ఉండడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను. ఎందుకంటే అక్కడ నువ్వు నీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. కానీ నా కూతురు మాత్రం, నా కూతురు అక్కడ ఎంత బాధపడుతూ ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. కానీ నేను కోరుకోవడం లేదు ఆ బాధను తను అనుభవించాలని. ఆంటీ గారు, నేను మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలను. కానీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఏదైతే చేస్తున్నానో అది నా సంతోషం కోసం చేయడం లేదు. ఇదంతా నేను ప్రజ్ఞ చెప్పడం వల్లే చేస్తున్నాను. ఒకవేళ ప్రజ్ఞ నన్ను ఈ పెళ్లి చేసుకోవద్దు అని చెప్తే నేను అన్నింటినీ వదిలేసి పరిగెత్తుకుంటూ తిరిగి ప్రజ్ఞ దగ్గరికి వచ్చేస్తానంటీ. ప్రజ్ఞ అంతా చాలా సరిగ్గానే చేసింది. అయినా నీకేమనిపించింది? నేను తన్నిదంతా చేయకూడదని అడ్డుపడతాననుకున్నావా? నేను కాస్త కంగారు పడ్డానంతే. ఎంతైనా తల్లిని కదా. కానీ నాకు తెలుసు తను ఏదైతే చేస్తుందో అది సరిగ్గానే చేసిందని. నాకు నా కూతుర్ని చూస్తే గర్వంగా ఉంది. ఎందుకంటే తను ఇంత పెద్ద నిర్ణయం ఎంత సులభంగా తీసుకుంది. ఆంటీ గారు, యాజ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హర్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పటికీ ప్రజ్ఞకి తోడుగా ఉంటాను. ఎనీవే, వెళ్తాను. అక్క ఎక్కడుంది? ఏదో ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవడానికి వెళ్తున్నానని అక్క నాకు చెప్పింది. ఖచ్చితంగా మా ఇంటికి వెళ్ళుంటుంది. నేను వెళ్తున్నాను. బాబు, ఆఫీసర్ వచ్చారా? అభిసార్ ఇక్కడికి రాలేదు. కానీ వస్తారు కదా. వస్తారు, ఆకాష్ గారు చెప్పారు. ఆయన వస్తారంటే నేను వస్తారు. క్యాబిన్ లో వెయిట్ చేస్తాను. అలాగే మేడం. ఆయన ఎప్పుడు వస్తారో తెలియడం లేదు. మళ్ళీ ఫోన్ వద్దు.
ఐ నో మనం మొదలుపెట్టిన పని ఇక ఆగనే ఆగదు. అది కాకుండా అభిషేక్ మెహ్రాకి తన లాస్ట్ షోలో మనం తనకి చాలా పెద్ద షాక్ ఇచ్చాం కదా, ఇప్పుడు దానికంటే పెద్ద షాక్ని మనం ఇవ్వాల్సింది. ఎవరది తిన్నగా ఆయన ఆఫీస్లోనే కూర్చుని ఆయన నాశనం చేయడం గురించి మాట్లాడుతోంది? నేను తన ఆఫీసులోనే ఉన్నాను. ఇక నేను మెల్లమెల్లగా ఇప్పుడు మీ సాయంతో తన పేరుని మట్టిలో కలిపేస్తాను. ప్రజ్ఞకి నాతో ఏం పని ఉండుంటుంది? ఒకవేళ నన్ను కలవాలి అనుకున్నప్పుడు నాకు ఫోన్ ఎందుకు చేయలేదు? నా ఫోన్ ఛ! ప్రజ్ఞ నాకు ఫోన్ చేసింది, కానీ నేను ఫోన్ కార్లో వదిలేసాను, అది కూడా సైలెంట్ మోడ్లో. హలో ప్రజ్ఞ, ఎక్కడున్నాను? నేను నా ఫోన్ సార్, నేను మహేష్ మాట్లాడుతున్నాను, ఆటో డ్రైవర్. ఈ ఫోన్ గల ఆవిడ తన ఫోన్ నా ఆటోలో మర్చిపోయింది. నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. ఆవిడొస్తే ఈ ఫోన్ ఆవిడకి తిరిగి ఇచ్చేద్దామని. సరే, అక్కడే ఉండు. నేను వీలైనంత త్వరగా అక్కడికి వస్తున్నాను. ప్రజ్ఞ ఇంత కేర్లెస్గా ఎందుకుంది? ఫోన్ని ఆటోలోనే వదిలేసింది. దాని గురించి నువ్వు అస్సలు కంగారు పడద్దు. ఎందుకంటే ఇప్పటికే మోసం చేయడంలో నేను చాలా ఎక్స్పర్ట్ అయిపోయాను, అది కూడా స్పెషల్లీ నా వాళ్ళని. అది కాకుండా ఎవరు ఊహించలేరు కూడా ఈ పనులన్నీ నేనే చేశాను అంటే. ఎందుకంటే నేనెక్కడ ఇలాంటిలో వదలడం లేదు కాబట్టి. ఒకవేళ దీని గురించి ఎవరికైనా తెలిసిపోయిందంటే కూడా అప్పుడు ఎవరి పేరు వస్తుంది? ప్రవీణ్ కుమార్ పేరు. అందరికీ ఇదే అనిపిస్తుంది. స్నేహితుడు ఇన్వెస్ట్మెంట్ ఇంకా ప్రాపర్టీ చూసి తనకి కుళ్ళొచ్చింది, అందుకే తను ఇలా స్నేహితుడిని మోసం చేశాడు అని. సింపుల్. దీనివల్ల మనకి 2 పనులు ఈజీగా అయిపోతాయి. ఒకవైపు అన్నయ్య నాశనం, ఇక మరొక వైపు ప్రవీణ్కి తను చేసిన దానికి శిక్ష కూడా పడుతుంది. నన్ను రిజెక్ట్ చేసినందుకు శిక్ష. నా పనికి ఎవరైనా సరే అడ్డు వస్తే వాళ్ళని నేను వదిలిపెట్టాను. లేదు, తాను ప్రెగ్నెన్సీ గురించి కూడా ఎవరికి ఏమీ తెలియకుండా చూసుకుంటాను. ఆలియాకి తన్ను గురించి కూడా తెలుసా? ఒకవేళ తను మరొకరి బిడ్డకి తల్లి కాబోతుంది అని తెలిసిపోయిందంటే మాత్రం ఏమవుతుంది? ఐ మీన్, వి గాట్ ఇట్ ఆల్ కవర్డ్. మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్, డిఎన్ఏ టెస్ట్ అన్ని ఏవని చెప్తాయంటే ఆ బిడ్డ తండ్రి ఇంకెవరో కాదు, రాక్ స్టార్ అభి అని. ఎవరు ఇది నిరూపించలేరు. అందుకే చెప్తున్నాను, మనం అన్ని వైపులా సేఫ్గా ఉన్నాం. అన్ని విధాలా మనకి గెలిపే ఉంటుంది. అలాగే అభిషేక్ మెహ్రాకి ఎటు వెళ్ళినా ఓటమే కనిపిస్తుంది. I will call you back. నువ్వేం మాట్లాడుతున్నావు? నేనిప్పుడు విన్నదంతా నిజమేనా? ఏమిన్నావు నువ్వు? నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నీ సొంత అన్నయ్యని నాశనం చేయాలనుకుంటున్నావా? ఆయన పేరు, ఆయన రెప్యుటేషన్, ఆయన డబ్బు అన్నీ నువ్వు ఆయన ఇంత దారుణంగా మోసం చేస్తున్నావా? ఇక అది కూడా ప్రవీణ్ పేరుతో. నువ్వింతగా దిగజారుతావని అస్సలు అనుకోలేదు. మీ అన్నయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. అలాగే ప్రవీణ్ని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు. అలాంటిది వాళ్ళిద్దరినీ నువ్వు నాశనం చేస్తున్నావు. వాడు తప్ప నీకు ఇంకెవరున్నారు ఈ ప్రపంచంలో? నువ్విప్పుడు ఎవరితో ఫోన్లో మాట్లాడావు? వీటన్నిట్లో నీకు ఎవరు సాయం చేస్తున్నారు? ఇలా చెయ్యొద్దాలియా. నువ్వింతకు ముందు కూడా ఇలాంటి తప్పులు చాలా చేశావు. ప్రతిసారి మీ అన్నయ్య నిన్ను క్షమిస్తూ వచ్చారు. ఆయన మంచితనానికి నువ్వు ఈ శిక్ష వెయ్యొద్దు. ఆయన నీకు తన ఇంట్లో ఉండటానికి అనుమతి ఇచ్చారు, తన ఆఫీస్కి రానిచ్చారు. కానీ నువ్వు నీ సొంత అన్నయ్యనే. ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు? వినలేదా తనేమన్నాడు? నేను తనకి ఏవి కాను అన్నాడు. మరిప్పుడు ఏ అన్నయ్య గురించి మాట్లాడుతున్నావు? నాకు అసలు ఏ అన్నయ్య లేడు. నాకిప్పుడు తనతో ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇన్ఫాక్ట్ ఒకప్పుడు సంబంధం ఉన్నప్పుడు తను నాకు అసలు ఏ సంతోషాన్ని ఇచ్చాడని, కేవలం బాధనే ఇచ్చాడు తను నాకు. నా ప్రేమని నాకు దూరం చేశాడు, నా ప్రవీణ్ని నాకు దూరం చేశాడు. ఈ రోజు నా ప్రవీణ్ నా పక్కనే ఉండేవాడు, కానీ కేవలం తన కారణంగా నా ప్రవీణ్ నా పక్కన లేడు. తన కారణంగా నా ప్రవీణ్ నన్ను ఎంత ద్వేషిస్తున్నాడు అంటే కనీసం నా మొహం కూడా చూడాలనుకోవడం లేదు. He hates me so much. నా ప్రేమను నాకు దూరం చేసి తను నాకు బాధను కలిగించాడు కదా,
ఆ బాధ ఇప్పుడు తనకు కూడా దక్కాల్సిందే కదా. ఆ బాధ తనకి ఎప్పుడు కలుగుతుందంటే తనకున్న ఈ పేరు, ప్రతిష్ట, గౌరవం, డబ్బు అన్ని తనకి దూరం అయిపోయినప్పుడు. తన పరిస్థితి ఎలా అయిపోతుందంటే తను రోడ్డు మీద నిలబడినప్పుడు కనీసం ఒక్క ఫ్యాన్ కూడా తన్ని గుర్తుపట్టలేని పరిస్థితికి వస్తాడు. ఇదే తనకి వేసే శిక్ష. ఇంత ద్వేషం పెంచుకోవద్దా ఆలియా? నీలో నువ్వు ఇంత ద్వేషాన్ని పెంచుకోవద్దు. దానివల్ల నిన్ను నువ్వే గుర్తుపట్టలేకుండా అయిపోతావు. ఈ ద్వేషం వల్ల నువ్వు ఆయన జీవితం కంటే నీ జీవితమే ముందు నాశనం చేసుకుంటున్నావు. ఒక్కసారి ఆలోచించు. ఏ అన్నయ్యనైతే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావో ఆ అన్నయ్యని ఈరోజు సంబంధాల గురించి వదిలి కనీసం నీలో మానవత్వం కూడా లేకుండా పోయిందా? నాకు అనిపిస్తోంది నేనే పిచ్చిదాన్ని. ఎందుకంటే నీ దగ్గర మానవత్వం గురించి ఆశిస్తున్నాను. ఇన్ఫాక్ట్ నీ మీద కంటే ఎక్కువగా నా మీద నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నీ కోసం నేను ఆ అమ్మమ్మని ఏడిపించాను. నేను నా కుటుంబాన్ని బాధ పెట్టాను. నా చెల్లెల్ని ఎంత బాధ పెట్టాను. ఎందుకంటే బహుశా నాకు కొంచెమైనా నమ్మకం ఉండేదేమో. నేను నిన్ను అర్థం చేసుకోలేదనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎప్పటికీ కూడా నీలో అసలు మార్పు రాదు అని. నువ్వెవ్వరికీ సొంతం కాలేవు. ఎవరి గురించి ఆలోచించవు, కేవలం నీ గురించి ఆలోచిస్తావు. నువ్వు సెల్ఫిష్. అవును, నేను సెల్ఫిష్నే. అలాగే నాలో అసలు మానవత్వమే లేదు. ఎప్పుడైనా ఒక మనిషి మనసులో నుండి ప్రేమని చెరిపేయడం జరుగుతుందో, తన ప్రేమని తనకి దూరం చేస్తే అప్పుడు ఆ మనిషిలో మానవత్వం అనేది ఎలా ఉంటుంది? నిజానికి అందరికీ చాలా పెద్ద లెక్చర్లు ఇవ్వడం చాలా ఇష్టం కదా మిస్సెస్ ప్రజ్ఞా మెహ్రా. మరి మీకు తెలుసా, ఏ మనిషినైతే నువ్వు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావో ఆ మనిషి నిన్ను ద్వేషించడం మొదలు పెట్టాడంటే అప్పుడు ఎలా ఫెయిల్ అవుతావు నువ్వు అని నీకు కొంచెమైనా తెలుసా? ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో నీకు అసలు కొంచెం కూడా ఐడియా లేదు. దాని గురించి ఏమాత్రం నీకు తెలీదు. కానీ నువ్వు మాత్రం నన్ను సెల్ఫిష్ అని అంటున్నావు. నా మనసులో ఇంత ద్వేషం మంచిది కాదు అంటున్నావా? నీకు తెలుసా, ఇలాంటి సిట్యుయేషన్లో కేవలం నీ మనసే కాదు, నిజానికి నువ్వే స్వయంగా ముక్కలైపోతావు. ఈరోజు నేను ముక్కలైపోయినట్టు. ఇక అన్నింటికంటే ఎక్కువగా నాకు ఎప్పుడు బాధ కలిగిందంటే నా సొంత అన్నయ్య స్వయంగా నా కలల్ని నాకు దూరం చేసేయడం నేను చూశాను. ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడం అనేది నేను కన్నా అతి పెద్ద కల. ఇక ఆ కలని నాకు దూరం చేసిన వాళ్ళని నేను నాశనం చేసేస్తాను. ఇక ఇదే ఇప్పుడు నాకున్న లక్ష్యం. ఆలియా, వద్దు, నువ్వు ఏమీ చెప్పొద్దు. నువ్వు అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోయావు కదా, మళ్ళీ ఎందుకు తిరిగొచ్చావు? నీకు తెలుసా నేనెంత సంతోషించాను. ఫైనల్లీ నువ్వు మా లైఫ్ నుంచి వెళ్ళిపోయావని. కానీ లేదు, నువ్వైతే తిరిగి వస్తూనే ఉంటావు. తిరిగి వచ్చి అన్నింటినీ చక్కదిద్దాల్సిందే కదా. దట్స్ వాట్ యు ఆర్. దట్స్ హూ ప్రజ్ఞ ఈజ్. నాకు మాత్రం ఏం నష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ ప్రాబ్లం అయితే నువ్వే కదా ప్రజ్ఞ. ఎందుకంటే ఈరోజు నీ కళ్ళ ముందు నీ ఆ ఎక్స్ హస్బెండ్, అలాగే మరొక వైపు నీ చెల్లెలికి కాబోయే భర్త ప్రవీణ్ కుమార్, ఈ ఇద్దర్లో నువ్వెవరిని కాపాడుకుంటావు? లేకపోతే నేను ఇలా అన్నా నువ్విద్దర్లో అసలు ఎవరిని కాపాడలేవు. ఇట్స్ ఆఫ్ నో యూస్ అండ్ సచ్ ఇస్ లైఫ్. ఒకవేళ నువ్వందరి ముందు ఏడ్చి మొత్తుకున్నా కూడా నీ మాట ఎవరూ పట్టించుకోరు. వెళ్ళందరికీ చెప్పు నేనేం చేశానని, తను ఏం చేస్తుంది అని. ఎవరు నువ్వు ఎన్ని చెప్పినా నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఏం జరుగుతుందో కేవలం నీ వల్ల జరుగుతుంది ప్రజ్ఞ. హలో, ఎక్కడున్నావు నువ్వు? చూశాను నేను. నేనే ఫోన్ చేసింది. హలో సార్, ఇదిగోండి మీ ఫోన్. అవును, నీ ఆటోలోంచి దిగిన ఆవిడ తను ఎక్కడికి వెళ్ళింది? సార్, ఈ బిల్డింగ్ వైపు వెళ్ళారు సార్. ఇది నా అకౌంట్స్ ఆఫీస్ కదా, ప్రజ్ఞ ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంతకీ తను మళ్ళీ తిరిగి రాలేదు కదా? లేదు సార్, ఇంతవరకు రాలేదు. సరే, నేను తనకి ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. ప్రజ్ఞ నా కోసం ఇక్కడికి వచ్చిందని నాకెందుకు అనిపిస్తోంది? తను అంతా మర్చిపోయి నాతో కలిసిపోవడానికి వచ్చింది అని అనిపిస్తోంది. అంటే మేమిద్దరం ఇప్పుడు ఒకేలా ఆలోచిస్తున్నాం.
ఆయన సొంత చెల్లెలే ఆయన్ని నాశనం చెయ్యాలనుకుంటోంది. కానీ నేను ఆయనకి నిజం చెప్పలేకపోతున్నాను. చెప్పినా కూడా దాన్ని నిరూపించలేను. అంటే అంతా నా కళ్ళ ముందే ఉంటుంది, కానీ నేను మౌనంగా నిలబడి తమాషా చూస్తూ ఉండిపోవాలా? తను ఇక్కడ కనిపించడం లేదు. ఒకవేళ అటువైపు ఏమైనా వెళ్ళిందా? మీరు ప్రెగ్నెంట్ ఎక్కడైనా చూసారా? ఎస్ సార్, నేను చూశాను. ఆవిడ మీ క్యాబిన్ వైపు వెళ్తున్నారు. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. అలియా, నువ్వు నేను నువ్విక్కడ అది ప్రజ్ఞ ఇక్కడికి వచ్చిందా? లేదు. కానీ స్టాఫ్ చెప్పారు ప్రజ్ఞ నా క్యాబిన్లోకి వచ్చిందని. ఒకవేళ వచ్చుంటే నేను నీకు చెప్పేదాన్ని కదా. నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను కదా. ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఐ మీన్, ఒకవేళ నేనేమైనా సాయం చేయగలనంటే. లేదు, ఏం లేదు. ప్రజ్ఞ ఇక్కడికి వచ్చింది, కానీ తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇంతకీ అన్నయ్య ఇంత కంగారుగా ఎందుకున్నాడు? ఓ గాడ్, అసలు ఒకవేళ తను మరొకరి బిడ్డకి తల్లి కాబోతుంది అని తెలిసిపోయిందంటే మాత్రం ఏమవుతుంది? మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్, డిఎన్ఏ టెస్ట్ అన్ని ఏమని చెప్తాయంటే ఆ బిడ్డ తండ్రి ఇంకెవరో కాదు, రాక్ స్టార్ అభి అని. నా జీవితంలో నాకు ఇంతవరకు ఇలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను స్వచ్ఛమైన మనసుతో ఎవరిని ఇంతవరకు ప్రేమించలేదు, కేవలం నిన్ను తప్ప. ఇప్పుడు నీ విషయంలో నా మనసులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఎంతగానో ప్రేమిస్తున్నాను నిన్ను. ఐ లవ్ యూ సో మచ్. ప్రవీణ్ని పెళ్లి చేసుకోవడం అనేది నేను కన్నా అతి పెద్ద కళ. ఇక ఆ కళని నాకు దూరం చేసిన వాళ్ళని నేను నాశనం చేసేస్తాను. ఇక ఇదే ఇప్పుడు నాకున్న లక్ష్యం. ఆలియా ఏమనుకున్నా, ఏం చెయ్యాలనుకున్నా సరే, నేను మాత్రం ఆయనకి ఏ కీడు జరగనివ్వను.